ఎంతసేపు ఫోన్ చూసుకుంటూనే ఉంటావా? ఇక బట్టి గట్క తాగి ఆ గడ్డి వీక్పోనాడు. అమ్మ గట్క ఇవాటి గట్క తాగు, ఇది తాగి ఆ గడ్డి వీక్పో. బేరం లేదు ఏం లేదు, ఇట్లనే ఫోన్ చూసుకుంటూనే కూర్చుంటావా? చెప్పేది అర్థం చేసుకోవా మనిషి కొంచెం. ఇవాటి గట్క తాగి ఆ గడ్డి వీక్పోనాడు. పెళ్లి వద్దు నాయన మా వాళ్ళతో చెప్తే నా మాట లేదు. ఇక పెళ్లి చేసారు నాన్న ఇబ్బందులు పెట్టు. ఈ గట్క తాగాలట పోయి గడి బీకాలట. ఈ గడ్డ ఎంత బీకు బాగా పూల మొక్కలు వేసుకుందాం. పుదీనా చెట్టు ఉంది, చూసుకో జాగ్రత్త. అమ్మ గడ్డి చెక్కమంటారు, పుదీనా చెట్లు ఉన్నాయంటావు మళ్ళా. అబ్బో నీ అమ్మ అమ్మ జీతం పాడగాను. తీయాలా గడ్డ అంతా తీసేయాలి. చీమలు గారని దోవలు గారని ఏమైనా బుక్కెడు గటక పోసి ఇంత కష్టపడతారానే. అమ్మ ఈ పాపం ఎక్కడన్నా ఉందా నాకేనా? ఇద్దరు నాయన అంటే మా అయ్య వాళ్ళు ఇద్దరు కలిసి పెళ్లి చేసిరు నాన్న ఇబ్బందులు పెడతారు. ఏం చేయాలి? గడి బీకాలంట. దయచేసి ఎవరు పెళ్లి చేసుకోకరి. పిల్లల చేతుల దెబ్బలు తిట్లు తిన్నదానికంటే సప్పుడు దాకా బ్యాచులర్ గా బతకడం మొత్తం. అమ్మ సీమలు అయితే బిర్రు గడుతున్నాయి, నా పిల్లం అయితే ఆనించి చూస్తుంది. అమ్మో ఏం చేస్తాం ఫ్రెండ్స్, తప్పట్లేదు. అమ్మో వచ్చింది. అయ్యో తల్లిదండ్రులు చెప్తేనే ఏం లేదు, నేను పిల్లని చెప్తే నాకు చెప్తాను. ఏం చెప్తాం, ఇది మాయా ప్రపంచం అంతే. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు. పిల్లని చేసుకుంటే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. తల్లిదండ్రులను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్. అమ్మా చూడండి, సీమను మాత్రం చంపుతానే. మీకు ఒక చెట్టు చూపిస్తా ఫ్రెండ్స్. ఆ చెట్టు నా పిల్లలు ఇద్దరు ఒకటే. దీని పేరు వయ్యారి బావ. ఇది కూడా అంతే, చూశారు కదా. మంచిగా కాలు మీద కాలు వేసుకొని బిందాసు కూర్చుంది. కట్టం తీసుకొచ్చిందని ఆ పొగరు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, కట్టం తీసుకోకరి నాయన. ఇప్పటికైనా మీరు చేతులు ఎత్తి దండం పెడతా. కట్టం తీసుకోకరి. కట్టం తీసుకుంటే ఈ షాకిరి మొత్తం మనం చేయాలి. వాము వద్దు ఫ్రెండ్స్, బాయ్ ఉంటా. వాము నా పిల్లని చూస్తుంది నాకు.